అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి ఒక బ్రోచర్ లో ఆయన ఫోటో వాడుకున్నారు. ఓకే. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ మీలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ వెళ్ళి వినియోగదారుల ఫోరంకి విజ్ఞప్తి చేసుకున్నారు. హ్మ్. ఆ వినియోగదారుల ఫోరం వాళ్ళు మహేష్ బాబుకు నోటీస్ ఇచ్చారు. అది విషయం. ఓకే. అంటే జనరల్ గా వీళ్ళు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళు తెర మీద కనిపించే దానికంటే కూడా బయట కేసుల్లో కనిపిస్తున్నారు అన్నారు, కానీ కేసుల్లో కాదు, ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్నారు. హ్మ్. ప్రచార చిత్రాల్లో కనిపించడం వలన వచ్చిన గొడవలు ఇవి. చాలా మందికి ఈ మధ్యకాలంలో ఇలాంటి నోటీసులు సర్వ్ అయినాయి. అవును. అంటే ఏదో ఒక బ్రాండ్ని వీళ్ళు ఎండోర్స్ చేస్తారు. ఆ ఎండోర్స్ చేసినటువంటి బ్రాండ్ అది బూటకమని తేలటమో, లేకపోతే దాని నుంచి అనారోగ్యాలు వస్తున్నాయని తేలటమో, లేకపోతే ఒకవేళ అది రియల్ ఎస్టేట్ అయి ఉంటే వాళ్ళు ఆ వెంచర్లో కస్టమర్లని ఇబ్బంది పెట్టడమో ఏదో జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే కస్టమర్లు ఇబ్బంది పడ్డారో మేము బలానా వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేశామని చెప్పి చెప్తారు. ఒక డాక్టర్ గారు కేసు పెట్టారు ఈ విషయంలో. హ్మ్. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే మహేష్ బాబు అంటే ఆయన ఫోటో అనుమతి ఇచ్చాడు, ఆయన వాళ్ళ బ్రోచర్లో తన ఫోటో వేసుకోవటానికి అనుమతి ఇచ్చాడు. ఆ మేరకు వాళ్ళు ఏదో అమౌంట్ పే చేసి ఉంటారు. హ్మ్. ఇది బ్రాండింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ అది నిలబడుతుందో లేకపోతే వ్యాపారం చేస్తుందో ఎత్తేస్తుందో ఇవేవి కూడా ఇన్ డెప్త్ వీళ్ళు ఆ స్టడీలోకి వెళ్లకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, వెంటనే వీళ్ళ పిఆర్ టీమ్ ఎంటర్ అయిపోయి ఒక బేరం మాట్లాడి అది వారితో ఓకే చేయించుకుని అక్కడ సంతకం పెట్టించేసుకుని ఒక ఫోటో వాడేస్తారు ఈ బ్రోచర్లు ఇలాంటి వాటిల్లో. హ్మ్. లేదు వాళ్ళ ఆఫీస్ ఇనాగ్రేషన్కి ఏదైనా వెళ్ళుండొచ్చు, ఈయన వెళ్ళున్న సందర్భంగా తీసినటువంటి ఫోటో ఏదో వాళ్ళు బ్రోచర్లో వాడుంటారు. మహేష్ బాబు వచ్చాడు అంటే ఇది డెఫినెట్ గా కొంత దీనికి ఉనికి ఉన్నటువంటి సంస్థే, కొన్ని విలువలు పాటిస్తుంది, మరీ ఇబ్బంది పెట్టదు కస్టమర్లని అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు వచ్చి కూడా ఉండొచ్చు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. అంటే బలానా సెలబ్రిటీ మొహం చూపిస్తే జనాలు వస్తారనే పెడతారు, లేకపోతే వీళ్ళని అంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు పిలవాలి వాళ్ళు? వీళ్ళు కూడా సామాజిక సేవ చేస్తున్నామని అనుకోరు. అనుకోకుండా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వెళ్ళి ఆ రిబ్బన్ కట్ చేద్దాం అనుకుంటారు. ఆ రిబ్బన్ కత్తిరించిన తర్వాత వచ్చేటువంటి తలకాయ నొప్పులు కూడా భరించాల్సి ఉంటుంది అని అనుకోరు. అనుకోకపోవడం వలన వచ్చినటువంటి తలకాయ నొప్పులు ఇది. అలా మహేష్ బాబు గారు ప్రమోట్ చేసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ఒక డాక్టర్ గారు స్థలం కొనుక్కున్నారు దానిలో. కానీ దాదాపు 34 లక్షల పైన కట్టేసిన తర్వాత దానికి ప్రాపర్ అనుమతులు లేవు అనే విషయం బయటకు వచ్చింది. ఏ వెంచర్లో అయితే వీళ్ళు డబ్బులు పెట్టారో ఆ వెంచర్కి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్ లేవు అనేది అర్థమైంది వీళ్ళకి. అప్పటికే దాదాపు 34 లక్షల పైన ఎంతో కట్టేశారు. వీళ్ళు వెళ్ళి అతను అడిగారు, ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్ని అడిగితే అతనేం చేశాడు, నేను మొత్తం ఇవ్వలేను, ఇస్తున్నాను అనే పద్ధతిలో వీళ్ళకి ఫేజ్ మేనర్లో ఒక్కొక్కళ్ళకి 17 లక్షల చిల్లర ఎంతో చెల్లించాడు. ఈ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ చెల్లించాడు, కానీ మిగిలింది రావడం లేదు. మిగిలింది అంటే అతనికి ఎక్కడి నుంచో డబ్బులు రావాలి, వస్తే వీళ్ళకి చెల్లిస్తాడు. బహుశా అతను బ్లాక్ అయి ఉంటాడు. ఇది ఇంకెవరి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని ఈ ల్యాండ్లోకి ఎంటర్ అయి ఉంటాడు. అతను అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పే చేసినటువంటి డబ్బులు వెనక్కి వచ్చి ఉండవు. ఈ లోపు ఆ మిగిలిన డబ్బులు దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి వాడుంటాడు. మహేష్ బాబు లాంటి వాడికి ఇచ్చి, లేకపోతే ఇంకొకళ్ళకి ఇచ్చి ఒక మార్కెటింగ్ టీంని మెయింటైన్ చేసి ఈ ఖర్చులు అయిపోయి ఉంటాయి. ఈ అయిపోయిన సందర్భంగా ఈ డబ్బులన్నింటినీ ఎక్కడో చోట నుంచి పూల్ చేసి వీళ్ళందరికీ పంచాలి. అది డిలే అవుతున్న సందర్భంగా ఈ డాక్టర్ గారు మరి కొంతమంది వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, వినియోగదారుల ఫోరంకి వెళ్ళారు. వినియోగదారుల ఫోరం ఆ కంపెనీకి, అలాగే ఎవరి ముఖం చూసైతే మేము ఇక్కడ డబ్బులు పెట్టామని వాళ్ళు చెప్తున్నారో ఆ ముఖం కలిగినటువంటి మహేష్ బాబుకి కూడా నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించిన తర్వాత ఇప్పుడు ఆయన స్ట్రైట్ గా ఆయనే హాజరై సంజాయిషి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఫలానా కారణం చేత వాళ్ళు ఇలా చెప్పారు నాకు, దీన్ని నమ్మి నేను దాన్ని ఎండార్స్ చేశాను, ఒకవేళ తప్పై ఉంటే దానికి నేను సారీ చెప్తూ
ఆ కంపెనీ నుంచి కస్టమర్లకు న్యాయం జరగాలని, న్యాయం జరగటానికి నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను లాంటి ఒక పత్రం రాసి సమర్పించాల్సి ఉంటుంది ఆయన. ఓకే. అంతమించి ఈ కేసులో అరెస్ట్ అయిపోయి ఆయన ఏదో జైలుకి వెళ్ళిపోవడం ఇలాంటి కార్యక్రమాలు ఏవి ఉండవు. ఓకే. కాబట్టి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. సార్ ఇప్పుడు మహేష్ బాబు అనే కాదు, ఇది రియల్ ఎస్టేట్ అనే కాదు సార్, ఇప్పుడు చిన్న సెలబ్రిటీస్ నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అందరూ ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారంటే ఒకవేళ ఆ బ్రాండ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇది మా ప్రాబ్లం కాదు, మేము ప్రమోట్ చేయడం వరకే మా బాధ్యత, చూస్ చేసుకునే వాళ్ళు మీరు కదా, మీరు జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, సెలబ్రిటీస్ గా చెప్తున్నారు. అలా దాని ఉండదు. గురించి ఏం చెప్తారు? అలా ఉండదు. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంటే దాని లోతులు తెలియాలి. ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళు వచ్చి మీరు ఒక మాట చెప్పండి అని అడుగుతున్నారంటే మీరు చెప్పడం ద్వారా కొంతమంది దాన్ని పాటించవచ్చు, లేదు ఇదేదో కొంచెం నాణ్యమైన సరుకు అని అనుకోవచ్చు. ఆ భ్రమ మీరు కలిగించగలుగుతున్నారు. ఆ భ్రమ కలిగిస్తారనే మీకు డబ్బులు ఇస్తున్నారు.